నమస్తే మిత్రులారా, నేను మిస్టర్ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసులో ఎవరైనా మనకు చెక్ ఇస్తే ఆ చెక్ మీద మనము ఎక్కువ అమౌంట్ రాసుకొని చెక్ బౌన్స్ కేసు చెక్ ఇచ్చిన వ్యక్తి మీద ఫైల్ చేసిన సందర్భాలలో ఆ కేసు గెలవడానికి అవకాశం ఉంటుందా? ఎన్ఏ యాక్ట్ ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎన్ఏ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగానే మనము చెక్ బౌన్స్ కేసులు ఫైల్ చేస్తూ ఉంటాము. ఈ చెక్ బౌన్స్ కేసు అనేది సివిల్ నేచర్ కలిగినటువంటి ఒక క్రిమినల్ కేసు. ఇందులో ఎఫ్ఐఆర్ ఉండదు, ఛార్జ్ షీట్ ఉండదు, పోలీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అయితే ఎవరైనా ఒక వ్యక్తి మనకు షూరిటీ పర్పస్లోనో అడ్వాన్స్గానో ఏదో ఒక కారణంగా మనకు చెక్ ఇచ్చాడు, ఆ తర్వాత అతను చెల్లించవలసినటువంటి డబ్బు చెల్లించటం లేదు, ఆ చెక్కు మీద అతను సంతకం చేశాడు కానీ టోటల్ అమౌంట్ రాయలేదు. ఆ అమౌంట్ని కొంతమంది ఏం చేస్తుంటారు అని అంటే ఎక్కువ మొత్తంలో రాసుకొని న్యాయస్థానంలో చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశారు. చెక్ బౌన్స్ కేసులో ఫైల్ చేసినప్పుడు న్యాయస్థానము ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తికి సమన్స్ పంపించి ట్రయల్ విచారణ అనేది ప్రారంభిస్తుంది. సో కంప్లైంట్ అంత అమౌంట్ ఇచ్చాడా, కేసు వేసిన వ్యక్తి ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తికి అంత అమౌంట్ ఇచ్చాడా లేదా ఫస్ట్ ప్రూవ్ చేసుకునే బాధ్యత కేసు వేసిన వ్యక్తికి ఉంటుంది. ఒకవేళ అతను ఇచ్చాడు అని చెప్పగలిగినప్పుడు అంత అమౌంట్ అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, అతని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, దానికి గల కారణాలు దానికి గల ఆధారాలు, అంటే ఆ డబ్బు ఆ సందర్భంలో అతను ఎక్కడి నుంచి తెచ్చాడు, బ్యాంకు నుంచి విత్డ్రా చేశాడా, అయితే ఆ విత్డ్రా స్టేట్మెంట్ ఉందా, లేదు అతను ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మాడు, ప్రాపర్టీ అమ్మినట్లు అతనికి కొంత డబ్బు వచ్చినట్లు ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా, ఇతను ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత మిగులుతుంది, ఇతని యొక్క మొత్తం ఇన్కమ్ సోర్స్ ఎంత, ఇవన్నీ బేరుజు వేసుకొని ఇతనికి ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కాబట్టి ఇతను అతనికి డబ్బు ఇవ్వగలిగినాడు అని చెప్పి నిరూపించుకునే బాధ్యత కేసు వేసిన వ్యక్తికే ఉంటుంది. కాబట్టి చెక్ బౌన్స్ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్లో ట్రయల్ నిర్వహించబడుతుంది కాబట్టి కొంత సులభంగాను కొంత సంక్లిష్టంగాను ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.